క్రీస్తు లార్డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్త ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, ఛాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. అలాగే బహుజన సమూహములు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నట్లుగా చూస్తున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు నిన్ను రక్షించటానికి, నీ జీవితంలో అద్భుతాలు జరిగించటానికి, నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించటానికి, పాపాన్ని నుంచి నిన్ను విడిపించటానికి, శాపగ్రస్తమైన జీవితాన్ని నుంచి నిన్ను తప్పించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు దేవుడి యొక్క రాజ్యాన్ని గురించిన స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క రాజ్యం సమీపిస్తూ ఉంది. మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో కూడా సువార్త ప్రకటించబడుతుంది. అపోస్తలులు సువార్త ప్రకటించారు. తర్వాత దేవుని సేవకులు ఆయా కాలాల్లో ఇప్పుడు కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేని బిడ్డలారా, నోహు దినముల్లో జరిగినట్లుగా స్వార్థను ఈనాడు కూడా ఎగతాళి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే దేవుని స్వార్థ ప్రకటిస్తుంటే ప్రియమైన దేని బిడ్డలారా, పనులు చేసుకునే వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, నారు నాటే వాళ్ళు నారు నాటుతున్నారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రియమైన వారులారా, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇవన్నీ కట్టుకోవద్దా? కట్టుకోవాలి. కానీ ఇవన్నీ నీకెవరిచ్చారు? నువ్వు ఈ లోకంలో ఎలా వచ్చావు? సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నిన్ను సృష్టించాడు. ఇదిగో ఆయన నీకు రూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన స్వభావాన్ని ఇచ్చాడు, తన జ్ఞానాన్ని ఇచ్చాడు, తన అభిషేకాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆయన్నే నువ్వు మర్చిపోతే ఎలా? కాబట్టి ఏ ఉద్దేశంతోనైతే మనము ఈ లోకానికి వచ్చామో ప్రియమైన దేని బిడ్డలారా, ముందు మనం అది తెలుసుకోవాలి. అదేంటంటే, పుట్టిన ప్రతి మానవుడు పాపి. తన ఇష్టానుసారంగా జీవిస్తే చివరకు అతను వెళ్ళేది నిత్య నరకాగ్నికి. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, దయచేసి ఈ యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే యేసయ్య నా సొంత రక్షకుడని అంగీకరిస్తారో వారిని యేసయ్య రక్షణలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన రక్షిస్తాడు. స్తోత్రం కలుగును గాక.
ఆయన విడుదల కలిగిస్తాడు. స్తోత్రం కలుగును గాక. సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, ఐక్యతనిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గురి, ఈ గమ్యం ఇది మర్చిపోయి ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు దాన్ని మెచ్చుకోడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో నీ జీవితం ఎంతవరకో ఎవరికి తెలియదు. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. నీ ఆయుష్ ఎంతవరకు ఉందో నీకు తెలియదు. పొద్దున్నే బాగుండా మనిషి మధ్యాహ్నానికి ఏమైపోతాడో తెలీదు. మధ్యాహ్నం బాగుండా మనిషి సాయంత్రానికి ఏమవుతాడో తెలీదు. సాయంత్రం బాగుండా మనిషి రాత్రికి ఏమవుతాడో తెలీదు. రాత్రి బాగుండా మనిషి, భోజనం చేసి నిద్రించిన మనిషి పొద్దున్నే ప్రాణంతో తిరిగి లేస్తాడో లేవడో కూడా తెలీదు. కాబట్టి మన జీవితం మన చేతిలో లేదు. నీ జీవితం మొత్తం దేవుడి చేతిలో ఉంది. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఆ రీతిగా దేవుని స్వార్థ ప్రకటిస్తూ యేసయ్య సంచరిస్తూ ఉన్నాడు. ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని స్వస్థపరుచుతూ సంచరించుచుండెను. ప్రజలున్న ప్రతి రోగాన్ని స్వస్థపరుస్తున్నాడు. ఆయన యెహోవా రాఫా. ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. ప్రతి వ్యాధిని యేసయ్య స్వస్థపరుస్తున్నాడు. రోగం కొద్ది రోజుల నుండి తగ్గిపోద్ది. వ్యాధి దీర్ఘకాలం ఉంటుంది. గుండె జబ్బు, పక్షవాతం, అలాగే క్యాన్సర్, ఈ రీతిగా అనేక రకాలుగా దీర్ఘకాలం ఉండే జబ్బులు ఉన్నాయి, దీర్ఘకాలం ఉండే వ్యాధులు ఉన్నాయి. కొద్ది రోజుల్లో ఉండి తగ్గిపోయే రోగాన్నైనా, దీర్ఘకాలం ఉండే ప్రతి విధమైన జబ్బునైనా వ్యాధినైనా యేసుక్రీస్తు వారు స్వస్థపరచగలిగిన దేవుడు. గట్టిగల్లో చెప్పాలందరూ. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ప్రజలున్న ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తున్నాడు. యేసయ్యకి నీ వ్యాధి మీద అధికారం ఉంది. నీ వ్యాధి మీద యేసయ్యకి శక్తి ఉంది. హల్లెలూయా. స్వస్థపరచుటకు ప్రభు యొక్క శక్తి ఆయనకు ఉంది. ప్రభు యొక్క అధికారం ఆయనకు ఉంది. ఓచకాళ్ళు చేతులు గలవాడు, ఓచ చేయగలిగిన వాడు సమాజ మందిరంలో ఉన్నాడు. యేసయ్య అక్కడ బోధిస్తున్నాడు, విశ్రాంతి దినాన్ని బోధిస్తున్నాడు. తప్పు పట్టుకోవాలని పరిశీలన చూస్తున్నారు. విశ్రాంతి దినాన్ని స్వస్థపరచొచ్చా? విశ్రాంతి దినాన్ని ఒక వ్యక్తిని బాగు చేయొచ్చా అని తప్పులు పట్టుకోవటానికి కాళ్ళు చూస్తున్నారు. ఈ రోజుల్లో కూడా స్వస్థతలు జరుగుతుంటే, అద్భుతాలు జరుగుతుంటే శాస్త్రులాత్మ, పరిచయులాత్మ ఇప్పటికీ పనిచేస్తూ ఉంది. తప్పులు పట్టుకోవటానికి చూస్తున్నారు, విమర్శించటానికి చూస్తున్నారు. ఒక దైవజనుడు ద్వారా మేలు జరిగితే, స్వస్థతలు జరిగితే, అద్భుతాలు జరుగుతుంటే దాన్ని భయంకరంగా విమర్శిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు అసలు ఎన్ని స్వస్థతలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. ఈనాడే కాదు, ఆనాడు ఉన్నారు. యేసయ్యనే వ్యతిరేకించారు. నీ చెయ్యి చాపు అన్నాడంతే. దెబ్బకి, ఊచ చెయ్యి దెబ్బకి బాగుపడిపోయింది. స్తోత్రం, స్తోత్రం. విశ్రాంతి దినాన ఈయన స్వస్థపరుస్తున్నాడే, ఈయన దేవుడి దగ్గర నుంచి వచ్చినాడు కాదు అని విమర్శిస్తుంటే, నా తండ్రి విశ్రాంతి దినాన్ని కూడా పనిచేస్తూ ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం కలుగును గాక. నా తండ్రి పని చేస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు, కుమారుడు కూడా అదే చేస్తాడు, నేను కూడా అదే చేస్తున్నానని చెప్పి యేసయ్య ఈ విమర్శలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటా వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ముందుకెళ్తే ఈ రీతిగా స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చనిపోయిన వారు బాగుపడుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుని సువార్త
ప్రకటించబడతా ఉంది. నమ్మి మారు మనసు పొందితే రక్షించబడతావు, బాప్తిసం పొందితే రక్షించబడతావు, లేదా శిక్షించబడతావు. ఈ రీతిగా ఆయన ఇంకా సంచరిస్తున్నాడు. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను, నానా విధములైన రోగాలు, ప్రజలు అనేకమైన రోగాల చేత బాధపడుతున్నారు, వ్యాధుల చేత బాధపడుతున్నారు, రోగాల చేత పీడించబడుతున్నారు, సమస్యల చేత బాధపడుతున్నారు. నీ బాధను నీ దగ్గరే ఉంచుకోవద్దు, నీ రోగం నీ దగ్గరే ఉంచుకోవద్దు. రా, దేవుని యొక్క సన్నిధికి రా, యేసయ్యకి ప్రార్థించు. యేసయ్య నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీ రోగాన్ని నుంచి విడిపించే దేవుడు, నీ వేదన నుంచి తప్పించే దేవుడు, నీ శ్రమ నుంచి తప్పించే దేవుడు, నీ ఆత్మను రక్షించే దేవుడు, పాపాన్ని నుంచి విడిపించే దేవుడు, శాపాన్ని విరగొట్టే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నానా విధములైన వేదనల చేత బాధపడుతున్నారు. ఎన్ని వేదనలండి ప్రజలకి. అప్పులు తీసుకుంటారు, తీర్చలేరు సరైన సమయానికి. వేదన, మానసిక వేదన, బిడ్డలకు వివాహాలు ఎలా చేయాలి, వాళ్ళ చదువులు ఎలా, ఉద్యోగం ఎలా, వేదన పడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. పంటలు వేసాము ఎలా, ఇదిగో మా పశువులు మేపుకుంటున్నాం ఎలా అని చెప్పి వేదన పడతా ఉంటారు, బాధపడుతుంటారు. నీ చింత యావత్తు దేవుని మీద వేయి, నీ భారం యెహోవా మీద మోపు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు, ఆయనే నిన్ను రక్షిస్తాడు, ఆయనే నీ వేదన తొలగిస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఏ ప్రయాసతో, ఏ పాప ప్రయాసతో, ఏ పాపం ద్వారా ప్రయాసపడుతున్నావు, ఏ వేదన ద్వారా ప్రయాసపడుతున్నావు, ఏ దుఃఖము ద్వారా ప్రయాసపడుతున్నావు, ఏ కన్నీళ్ళ ద్వారా ప్రయాసపడుతున్నావు, యేసయ్య నీ భారాన్ని నుంచి విడిపించే దేవుడు, నీ యొక్క వేదనలో తొలగించే దేవుడు యేసయ్య. స్తోత్రం. దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దెయ్యం పట్టిన వారిని. ఈనాడు దెయ్యాలు లేవనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ దెయ్యం వెళ్ళి వాళ్ళని పెడితే సరిపోద్ది. ప్రియమైన దేని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో దేవుడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు. మంచి చేసే శక్తి పనిచేస్తుంది, చెడుకు ప్రేరేపించే శక్తి కూడా పనిచేస్తుంది. మరి ఏమి లేకుండా మనుషులు ఎలా పాడైపోతున్నారు, మనుషులు ఎంత భయంకరంగా, ఎలా క్రూరులుగా, బహు భయంకరులుగా ఎలా తయారవుతున్నారు. ఆ వెస్ట్ బెంగాల్లో, కలకత్తాలో ఆ డాక్టర్ని, జూనియర్ డాక్టర్ని రేప్ చేసి అంత క్రూరంగా ఎలా చంపేసేసారు. ఎవరు పనిచేస్తుంది, ఎవరు వాళ్ళంతటా వాళ్ళు పనిచేస్తున్నారా? ప్రియమైన దేని బిడ్డలారా, మనిషి అలా పుట్టాడా? మనిషి పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు? మంచి మనిషే. కానీ తర్వాత వారు పుట్టి పెరిగిన వాతావరణం, పరిస్థితులు, ఈనాడు సెల్ ఫోన్లు, ఈ యొక్క అనేక మంది ఫోన్లో వస్తున్న ఆ అపవిత్రమైన దృశ్యాలు చూసి వాటికి బానిసలైపోయి భయంకరంగా మైండ్ పాడైపోయి రకరకాలుగా జీవిస్తున్నారు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి దురాత్మ పట్టినా సరే, ఎలాంటి దయ్యముల చేత పీడించబడుతూ బాధించబడుతున్నా సరే, నిన్ను విడిపించేది యేసయ్య. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తికి చెవుడు, ఆ వ్యక్తి మగవాడు. యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు, ప్రియమైన దేని బిడ్డలారా, ఆ వ్యక్తికి ఏమైందంటే చెవుడు, మోగాత్మ పట్టింది. ఎప్పుడైతే ఆ దురాత్మని యేసే గద్దించాడో ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. స్తోత్రం. ఆ వ్యక్తి వింటున్నాడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, బాగా రోగం, బాగా వ్యాధి, బాగా బాధలు పడుతుంటారు. డాక్టర్ల దగ్గర తీసుకెళ్తారు, టెస్టులు చేస్తారు,
డాక్టర్ గారు చూస్తారు, అమ్మా అయ్యా నీకేమీ లేదని చెప్తారు. కానీ ఆ వ్యక్తి ఏమో బాధపడతారు. ఎట్లా బాధపడుతున్నారు, ఎవరు బాధ పెడుతున్నారు? ప్రియమైన వారలారా, దయచేసి గమనించండి. దెయ్యాలు ఉన్నాయి, దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే క్రియలు, దురాత్మలు, అపవిత్రాత్మలు ఉన్నాయి. అపవిత్రమైన అలవాట్లకు ప్రజలు నడిపిస్తుంది. దురాత్మ, దెయ్యములు ప్రజల్ని నాశనానికి నడిపిస్తున్నాయి, పాడు చేస్తూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి విడిపించే శక్తి శక్తి. ఏసయ్యా మంచి దేవుడు, ఏసయ్యా నీకు విడుదల కలిగించే దేవుడు. దురాత్మల నుంచి, అపవిత్రాత్మల నుంచి, చాతబడి శక్తుల నుంచి విడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చాంద్ర రోగులను, పక్షవాయు గలవారిని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసయ్య వారిని స్వస్థపరిచాడు. ఈ రీతిగా అనేక మందికి యేసయ్య స్వార్థ ప్రకటిస్తున్నాడు. పట్టణాలు వెళ్తున్నాడు, గ్రామాలు వెళ్తున్నాడు, ప్రజల దగ్గరికి యేసయ్యే వెళ్తున్నాడు, యేసయ్య దగ్గరికి ప్రజలు వస్తున్నారు. ఈ రీతిగా స్వార్థ ప్రకటిస్తున్నాడు, పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు, రక్షణ ప్రకటిస్తున్నాడు, మారు మనసు ప్రకటిస్తున్నాడు, ఆ తర్వాత పాప క్షమాపణ ప్రకటిస్తున్నాడు. ప్రియమైన వారలారా, అనేక మంది వ్యాధి బాధల, రోగముల చేత, వేదనల చేత బాధించబడుతూ, శోధించబడుతూ, పీడించబడుతున్న వారిని స్వస్థపరిచి, విడుదలిచ్చి వారికి శాంతినిస్తున్నాడు, వారికి సమాధానం ఇస్తున్నాడు, వారికి నెమ్మదినిస్తున్నాడు, వారికి ఐక్యతనిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగాక. చెడిపోతున్న, పడిపోతున్న కుటుంబాలను, పాడైపోతున్న కుటుంబాలను యేసయ్య బాగు చేస్తా ఉన్నాడు. యేసయ్య మంచిగా చేస్తుంది, యేసయ్య మంచి చేస్తున్నాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా మంచి చేస్తారు. కాబట్టి ప్రియమైన వారలారా, బహుజన సమూహములు యేసయ్యని వెంబడిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేని బిడ్డలారా, దయచేసి ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది యేసయ్యని ఎందుకు వెంబడిస్తున్నారు? ఆయన మంచి చేస్తున్నాడు, ఆయన మంచి దేవుడు. ప్రియమైన దేని బిడ్డలారా, అందుకనే అన్ని కోట్ల మంది ప్రజలు మార్పు చెంది యేసయ్యని వెంబడిస్తున్నారు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపు మనది కాదు. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న బిడ్డలారా, దయచేసి చక్కగా దేవుని మాటలు వినండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి, దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుడి వాక్యం వినండి, దేవుని స్వార్థ వినండి, యేసయ్యని నమ్ముకోండి. యేసయ్య నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, పరలోక రాజ్యం, నిత్య జీవం ఆయన ఇచ్చి నిన్ను నిత్య శిక్ష నుంచి, నరకాగ్ని గుండం నుంచి తప్పించే దేవుడు. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, ఈ వీడియో చూస్తున్న బిడ్డలకి అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి వందనాలు. ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారు వాళ్ళ జీవితాల్లో రక్షణ కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక, పాప శాప దోషాల నుంచి విడుదల కలుగునుగాక, పాప క్షమాపణ పొందుదురుగాక, నీకు మహిమ కలుగునుగాక. దీవించండి, ఆశీర్వదించండి, మీరే మహిమ పొందండి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు నీకొక్కడికి మాత్రం ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.